ఇలా ఎంతమంది చేస్తారో కమెంట్ చేసి చెప్పండి. నేనైతే మాత్రము ఏదన్నా పని కంటిన్యూస్‌గా చేస్తున్నా అంటే అలా చేస్తూనే ఉంటాను. కాదని మధ్యలో బ్రేక్ వచ్చిందా అయిపోయిందే. ఇంక అక్కడికి వదిలేస్తా. మళ్ళీ ఇంట్రెస్ట్ రావడానికి చాలా టైం పడుతుంది నాకైతే. అలానే వ్లాగ్స్ ఇవన్నీ కూడా ఈ మధ్యన షేర్ చేయడం తగ్గించేశాను కదా! కొద్దిగా బ్రేక్ వచ్చింది పర్సనల్ రీజన్స్ వల్ల. ఇంకంతే ఇంట్రెస్టే పోయింది. మళ్ళీ ఎలాగైతే ఈరోజు నన్ను నేను పుష్ చేసుకొని వీడియోస్ అవి తీసి ఎడిట్ చేయడం స్టార్ట్ చేశా. ఇలా ఎంతమంది ఉన్నారు? ఏదైనా పనికి మధ్యలో బ్రేక్ వచ్చిందంటే దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి కష్టపడే వాళ్ళు కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇదైతే ఒక ర్యాండమ్ ఈవినింగ్ రోజు తీసిన వ్లాగ్ అనమాట. మంచిగా గుత్తి వంకాయ కర్రీ, సజ్జ రొట్టెలు అయితే ప్రిపేర్ చేశాను. గుత్తి వంకాయ కర్రీ విత్ జొన్న రొట్టి ఆర్ సజ్జ రొట్టి ఎంత బాగుంటుందో నాకైతే చాలా ఇష్టము. కాకపోతే ఎప్పుడు మా అమ్మ చేసినట్టు టేస్ట్ రాదనమాట. ఈసారి మా అమ్మ దగ్గరుండి చూసి నేర్చుకుని వచ్చి ట్రై చేయాలని అయితే ఫిక్స్ అయిపోయా. ఇంకైతే సజ్జ రొట్టి ఆర్ జొన్న రొట్టి ప్రిపేర్ చేయడం చాలా కష్టమేమో అనుకుని ఎవరు ట్రై చేయరు. ఒక్కసారి ట్రై చేసి మెల్లగా చేయడం నేర్చుకోండి. ఇంకా మళ్ళీ ఇవే చేసుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచివి కాబట్టి ఈవినింగ్ డిన్నర్లోకి రైస్ని రీప్లేస్ చేయడానికి ఇవైతే బెస్ట్ ఆప్షన్. ఇంకైతే ఈ జొన్న రొట్టెలు క్లియర్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ట్యాగ్ చేసిన వీడియోలో ఉంది, చెక్అవుట్ చేయండి.